మొటిమలతోటి బాధపడుతున్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? టాబ్లెట్స్ తీసుకోవచ్చా లేకపోతే లేజర్స్ పీల్స్ చేయించుకోవచ్చా? ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి? మొటిమలు బాగా ఇబ్బంది పట్టి మొత్తం నల్లగా అయిపోతూ మచ్చలుగా గుంతలుగా మారుతున్నాయి అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి నేను మొత్తం ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో సిరీస్ చేస్తున్నానండి. ఈ వీడియో సిరీస్లో మీ మొటిమలకి సంబంధించి అన్ని విధాలైన సందేహాలు కానివ్వండి, ప్రశ్నలు కానీ వాటికి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా పనిచేస్తున్నానండి. చాలామందికి మొటిమలు ఉంటాయండి. వయసులో ఉన్న వాళ్ళకి మొటిమలు వస్తాయి, వయసు దాటిన వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. వయసులో ఉన్న వాళ్ళకి అంటే అమ్మాయిలకి 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి, అలానే అబ్బాయిలకి 16 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళకి, అలానే మీకు ఇంకా దాటినాక కూడా వయసులో కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అప్పుడు మొటిమలు వస్తాయండి. ప్రెగ్నెన్సీ దాటినాక మెనోపాజల్ ఏజ్ అప్పుడు కూడా వస్తాయి. వాటిని అడల్ట్ ఆన్సెట్ యాక్నేగా అంటాం. ఇదే అడాలసెంట్స్లో వస్తే అంటే 14 నుంచి 17, 16 నుంచి 19 అబ్బాయిల్లో వస్తే కనుక దాన్ని అడాలసెంట్ యాక్నే అని అంటాం అనమాట. ఇలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి అని అంటే ట్యాబ్లెట్స్ ఉంటాయండి, క్రీమ్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, పీల్స్ ఉంటాయి. క్రీమ్స్ గురించి వాటి గురించి అని డైట్ గురించి అని నేను నా వీడియోస్లో పాత ఛానల్లో చెప్పాను. ఈ సిరీస్లో మీరు తప్పకుండా నా ఛానల్ వెళ్ళి పాత వీడియోస్ని మీరు తప్పకుండా చూడండి. ఈ వీడియోస్లో నేను ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉంటానంటే మీరు ఎంత అవేర్నెస్ తెచ్చుకుంటే అంత తొందరగా మీరు ట్రీట్మెంట్ మా దగ్గరకు వచ్చి చేయించుకుంటారని చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మీకు ట్రీట్మెంట్ అనేది తొందరగా చేయించుకోకపోతే మొటిమలు మచ్చలుగా మారుతాయి, మొటిమలు గుంతలుగా మారుతాయి. మొటిమలు గుంతలుగా మారినాయి అని అంటే వాటికి స్కార్ లేజర్ థెరపీస్ ఉంటాయండి. కానీ మళ్ళీ వాటిని 40 నుంచి 70% వరకే మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసమే మొటిమల గుంతలు రాకుండా ముందే మనం మొటిమలకి ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేస్తాము అని అంటే ట్యాబ్లెట్స్ ఉంటాయండి, క్రీమ్స్ ఉంటాయండి, పీల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, ఇతరత్ర థెరపీస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే దీన్ని ఎలా ట్రీట్ చేస్తాం, ట్యాబ్లెట్స్ తోటి ఏ స్టేజ్లో ట్రీట్ చేస్తామని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మొటిమలకి నేను చెప్పాను కదండి, హార్మోనల్ రీజన్స్ అనేటివి ఉంటాయి. అడలసెంట్లో థైరాయిడ్ కానీ పీసీఎస్ టెండెన్సీస్ తోటి కూడా ఉంటాయి. హార్మోనల్ యాక్నే ఉన్నప్పుడు అది ముఖం పైన మనకి కింద భాగంలో మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. పెదవి చుట్టూరా, అలానే మీకు మ్యాండిబులర్ మార్జిన్ జా ఏరియా దగ్గర, జా లైన్ దగ్గర, అలానే మీకు చిన్ కింద సబ్మెంటల్ ఏరియాలో, అలానే బుగ్గల పైన కూడా మీకు పింపుల్స్ వస్తూ ఉంటాయి. లోవర్ హాఫ్ ఆఫ్ ది ఫేస్ వచ్చింది అని అంటే మీకు హార్మోనల్ రీజన్స్ ఉన్నట్టుగా మనం పరిగణించాలి. లోవర్ హార్ఫ్లో మనకి పింపుల్స్ వచ్చినప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అంటే వాటికి ట్యాబ్లెట్స్ ఉంటాయండి, లేజర్స్ ఉంటాయి, పీల్స్ ఉంటాయి, క్రీమ్స్ ఎలాగో ఉంటాయి. కానీ ట్యాబ్లెట్స్, లేజర్స్, పీల్స్ కంబైన్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది షార్ట్ టర్మ్ తోటి కూడా కలిపి వస్తాయి అనమాట. అంటే తొందరగా వస్తాయి, వాటిని లాంగ్ టర్మ్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. పింపుల్స్ని మనకి ట్రీట్మెంట్ చేశాక మనకి మంచి రిజల్ట్స్ అనేటిది వచ్చిన దాన్ని కంటిన్యూస్గా మనం మెయింటైన్ చేసుకోవటం అని అంటే సింపుల్ ట్యాబ్లెట్ తోటి కానివ్వండి, ఫేస్ వాష్, క్రీమ్స్ తోటి కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చండి. ఎంతోమంది చాలా బ్యాడ్ పింపుల్స్ తోటి మా దగ్గరకు వస్తూ ఉంటారండి. చాలామందికి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా బాగా మనకి ఒక 3 monthsలో 4 monthsలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధించవచ్చండి. ఎలా చేస్తామని అంటే ట్యాబ్లెట్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. మా దగ్గర కొన్ని స్పెషల్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి. అడపదడపగా మీరు ఆన్లైన్లో తీసుకోవటం అలాంటివి చేయకూడదండి. ఈ స్పెషల్ ట్యాబ్లెట్స్కి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రక్త పరీక్షలు చేసుకుంటూ మంచిగా తీసుకుంటే ఒక 6 months తీసుకుంటే ఒక 1 year దాకా మీకు మొటిమలు రావన్నమాట. యాక్నే బయోటిక్స్ ఉంటాయండి. యాక్నే బయోటిక్స్ ఈ స్పెషల్ ట్యాబ్లెట్స్కి చాలా తేడా ఉంటుంది. యాక్నే బయోటిక్స్ మనం యూస్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా తగ్గుతూ ఉంటాయి. కొంతమందికి మొటిమలు కొమిడోన్స్ ఉంటాయండి, బ్యాడ్ పింపుల్స్ ఉంటాయి, చాలా చెడ్డ పింపుల్స్ ఉంటాయి. వాటిని అన్నిటినీ మనం ట్రీట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బెటర్గా ఉంటాయి. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటే చాలా మంచిగా రిజల్ట్స్ సాధించుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు నెలకు ఒకసారి, దగ్గరే ఉన్నప్పుడు మీకు 15 రోజులకు ఒకసారి కూడా చేస్తూ ఉంటాం. ఇలా చేయటంతో మీకు రిజల్ట్స్ అనేటివి మంచిగా వస్తాయి. పీల్స్ అంటున్నారు, లేజర్స్ అంటున్నారు, స్పెషల్ ట్యాబ్లెట్ అంటున్నారు, ఇవన్నీ కాంబినేషన్లో చేస్తే మన స్కిన్కి ఏమైనా అవుతుందని అంటే అలాంటిది ఏం లేదండి. ఎన్నో వందలాది మంది మాకు మొటిమల పేషెంట్స్ ఉన్నారండి. చాలామందికి ఇవన్నీ కంబైన్ చేసి చేస్తుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. పీల్స్ ఎలా చేస్తారు, లేజర్స్ ఎలా చేస్తారు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పీల్స్ అనేది ఒక సబ్స్టెన్స్ అలా అప్లై చేస్తారండి, 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వాష్ చేసేస్తారనమాట. కానీ అది మా పర్యవేక్షణలో జరగాలండి.
అది మీరు ఆన్లైన్లో తీసుకొని పీల్స్ అలా మనం ట్రీట్మెంట్ చేసుకుందామనంటే అలా కుదరదండి. మనకి పీల్స్ అనేది సబ్స్టెన్స్ అప్లై చేసి దాన్ని ఆలోచిస్తూ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే పీల్సే కాకుండా లేజర్స్ ఉంటాయండి. లేజర్స్ చేయడంతో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయని అంటే అలాంటిది ఏమి ఉండదండి. చర్మం పైన ఒక పేస్ట్ అనేది అప్లై చేస్తారండి, లేజర్ తోటి దాన్ని పీల్ చేసేస్తూ ఉంటారు. లేజర్ తోటి దాన్ని పీల్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే చర్మంలో ఉన్న మొటిమల దగ్గర ఉన్న బ్యాక్టీరియా కానీ ఆ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని కానీ బాగా తగ్గిస్తూ ఉంటుంది. అలానే చర్మం పైన ఉన్న నల్ల చుక్కల్ని టోన్ని కూడా బాగా ఇంప్రూవైజ్ చేస్తుంది అనమాట. ఈ యాక్నే లేజర్ పీల్స్ తోటి చేయడంతో మనకి చర్మంలో బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఈ లేజర్స్ పీల్స్ కాంబినేషన్స్ అనేటివి మనం చేయొచ్చండి. అలానే ఎల్ఏడిడి థెరపీస్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఈ ఎల్ఏడిడి థెరపీస్ కూడా మనం చేయటంతో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధించుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్స్ అన్నిటినీ మనం కంబైన్ చేసి మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకొని దానికి తగ్గట్టుగా మనం లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ మంచి స్కిన్ని మీరు పొందవచ్చు. మీ ఓన్ చర్మాన్ని మీకు రావాలి అని అంటే కొద్దిగా సమయం పడుతుందండి. కొన్ని నెలల పాటు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ లేజర్స్ కానీ పీల్స్ కానీ మీ చర్మానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తలు చేయాలి. పీల్స్ చేసుకున్నాక మీరు 2 రోజులు 3 రోజులు ఎండకి వెళ్ళకూడదండి. బయట ఎక్స్ట్రా అంటే మనకి సెన్సిటివ్ స్కిన్ కాకుండా ఉండటానికని ఎక్కువ కోల్డ్ కాకుండా లేక ఎక్కువ హీట్ కాకుండా ఉంటే సరిపోతుంది. లేజర్స్ చేసుకున్నాక మీరు ఎండలోకి వెళ్తే సేఫ్గానే ఉంటుందండి. కాకపోతే వచ్చిన రిజల్ట్ మీకు 0 అవుతుంది అనమాట. సో లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి. పీల్స్ కంటే మరీ ఎఫెక్టివ్ కూడా ఉంటాయన్నమాట. అంటే పీల్స్ 5 సెషన్ పీల్స్ చేసేది లేజర్ ఒక సెషన్లో మీకు రిజల్ట్ వస్తుంది. దాని కాస్ట్ దీని కాస్ట్ తేడా ఉంటుంది కదండి అని అంటే లేజర్స్ కాస్ట్ మీకు ఎక్కువ ఉన్నా కానీ 5 సెషన్ పీల్స్ కంటే మీకు ఎక్కువ ఉండటం వల్ల మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే పీల్స్ చేయటం వల్ల మీకు ఏదైతే ఒకవేళ ₹2 అయిందనుకోండి, ఆ ₹2 5 సార్లు అయిందనుకోండి మీకు 10 రూపాయలు అవుతుంది అనమాట. అదే మీరు ఒకవేళ లేజర్ తోటి చేశారనుకోండి అది ₹5 ఉండొచ్చు అనమాట. కానీ దానితోటి మనకు పోల్చుకుంటే 5 కంటే 5 ఇంతలు చేసేదాని కాస్ట్ కంటే లేజర్ మీకు ఎకనామికల్గా పనిచేస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ రిజల్ట్స్లో మీకు మంచిగా రావాలి అని అంటే లేజర్స్తో పాటు కంబైన్ చేస్తే కనుక లేజర్స్ చేస్తే కనుక మీకు బాగుంటాయి. లేజర్స్ అనేటివి సుపీరియర్గా ఉంటాయండి, సేఫ్గా ఉంటాయి. ఎందుకు సుపీరియర్ అని అంటే రిజల్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుందన్నమాట. కొంతమంది పేషెంట్స్కి మేము ట్యాబ్లెట్స్ లేకుండానే లేజర్స్ తోటే బెనిఫిట్స్ తీసుకురాగలిగాము అనమాట. కానీ కాంబినేషన్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఈ విధంగా బెనిఫిట్స్ అనేది మీరు తప్పకుండా మా దగ్గరికి వస్తే అసలు మీ చర్మానికి ఏ విధమైన ప్రాబ్లం అయింది, దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని వివరిస్తానండి. ఈ వీడియోకి మీరు లైక్ చేసి మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. మీకు ఎటువంటివైనా చర్మం, ఈ జుట్టు, ఈ వెంట్రుకలు ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే వాటికి నేను టెక్స్ట్ వీడియో రిప్లై అనేది నేను ఖచ్చితంగా చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.